నమస్తే. ఇటీవల మనకు వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ ఒక భారతదేశం ఆర్థికంగా గణనీయ వృద్ధి సాధిస్తుందని చెప్తున్నది. కానీ ఇందులోనే మనం చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే కేంద్ర నివేదికలో కానీ మనకు నిర్మలా సీతారామన్ మనకు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో కానీ ఒక విస్తుగొల్పే నిజాలున్నాయి. అవి ఏంటంటే మనం రాష్ట్రాలు వాటి యొక్క పన్నుయేతర మరియు పన్ను ఆదాయం కలిపి 40% వడ్డీలకే కడుతున్నారు. యాక్చువల్గా మనం ఈ వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ ఎప్పుడు పనిచేస్తుందో మనందరికీ తెలుసు. వరల్డ్ బ్యాంక్ అంటే ఎక్కడైనా దేశాలలో దీర్ఘకాలిక ప్రణాళికలను రచించి వాటికి కావాల్సిన నిధులు సమీకరించినప్పుడు వరల్డ్ బ్యాంక్ను అప్రోచ్ అవుతూ ఉంటాము. విదేశీ మార్క నిల్వలు చాలా తక్కువైపోయి దేశాలు మనుగడ సాధించాలన్నప్పుడు ఐఎంఎఫ్ను మనం అప్రోచ్ అవుతూ ఉంటాము. చూస్తే 1991లో మన దేశం కూడా ఐఎంఎఫ్ దగ్గర నుండి రుణాలు తీసుకొని వారి దగ్గర డబ్బు వారు పెట్టిన కండిషన్స్ ప్రకారం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు రాష్ట్రాలు ఈ రకంగా 40% వారికున్న పన్ను మరియు పన్నేతర ఆదాయాన్ని వడ్డీలు కట్టడం వల్ల రాష్ట్రాలు ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలలో చాలా సరిపోయేంత అమౌంట్ రావడం లేదు. దీనికి ముఖ్య కారణం వాళ్ళు ప్రజలకు నగదు రూపాన ఇస్తున్నారు మరియు సరైన దానికి రిటర్న్స్కు చూడట్లేదు. ఇలా ఎక్కువ కట్టే రాష్ట్రాలలో మనకు దేశంలో ప్రథమ స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది, దాని తర్వాత పంజాబ్ ఉంది, ఆ తర్వాత బీహార్, కేరళ, తమిళనాడు ఈ రకంగా ఉన్నాయి. ఇవి చాలా దీర్ఘకాలంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీన్ని మనం అరికట్టాలి అని అంటే ప్రజలకు నగదు ఇవ్వడం తప్పేమీ కాదు. కానీ బ్రెజిల్లో ఫాలో అయిన బోల్సా ఫెమిలియా ఇది మనం చాలా రోజులుగా వింటున్నాము. ఈ బోల్సా ఫెమిలియా అంటే ఏమిటంటే ప్రజలకు నగదు బహుమతి చేస్తూ కండిషనల్ బేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకి ఖచ్చితంగా మీరు స్కూల్కి పంపించాలి, పిల్లలకి టీకాలు వేయించాలి మరియు ఆరోగ్యపరమైన రక్షణ తీసుకోవాలి. మన ఇండియాలో కూడా చూసినట్టయితే ఇలాంటిదే స్కీమ్ ఉంది, కానీ విడివిడిగా సాగుతున్నాయి. మనకు మిడ్ డే మీల్స్ అని పిల్లలకి స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి మనం భోజనం పెడుతున్నాము. అలాగే అంగన్వాడీ ద్వారా పిల్లలకు కావాల్సిన పోషకాహారాన్ని అందిస్తున్నాము, వారికి కావాల్సిన టీకాలు ఇస్తున్నాము. కానీ దీనికి మనం ఎలాంటి కండిషన్స్ పెట్టడం లేదు. బ్రెజిల్లో సక్సెస్ అయిన ఈ మోడల్ని తీసుకొని దానికి ఒక నిర్దిష్ట కాల పరిమితిగా మనం గనక భారతదేశంలో కూడా పెట్టినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే